ప్లేయర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఈ ప్రారంభోత్సవానికి న్యూస్ కవర్ చేయడానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రితీష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ బద్వేలు ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా మేమంతా కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పూర్వమాల్లో ఈ క్రికెట్ టోర్నమెంట్ అరేంజ్ చేసిన రమణాకి, ఇక్కడున్న పెద్దలు నడి వెంకట సుబ్బయ్య అన్న, చంద్రాయుడు అన్న, మిగతా ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ విచ్చేసిన క్రికెట్ అసోసియేషన్ టోర్నమెంట్ అరేంజ్ చేసే స్పాన్సరర్స్ కానీ, ఈరోజు ఇక్కడ ప్లేయర్సు, వీళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం కొంచెం కష్టమైన పని. ఈరోజు 10 రోజులు ఆర్గనైజ్ చేయాలంటే గతంలో మేము అరేంజ్ చేసినాం బద్వేల్లో. పారదర్శకంగా ఈ టోర్నమెంట్ జరగాలనేదే మా ఉద్దేశం. ఈరోజు మనం క్రికెట్లో అందరు ప్లేయర్స్కి సూచనలు ఏంటంటే, మనం అనేక ప్రాంతాలు, రకరకాల మండలం, ఊర్లలో నుంచి వస్తున్నాం. మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లే ఉద్దేశం ఏంటంటే, మన భావాలు, ఇక్కడున్న ఎటువంటి భేదభావాలు లేకుండా మన ప్రాంతంలో ఉన్న పరిచయాలు పెరుగుతాయి. ఇక్కడ ఒకరికొకరు కలుసుకోండి. ఇక్కడి నుంచి అనేక టీములు ఆడుతూ దీంట్లో నుంచి ఒక మంచి టీం బయటికి రావాలి. వాళ్ళందరూ కలిసిమెలిసి ఊరుమావిల, మళ్ళీ బద్వేల్, ఈ టీంలన్నీ ఇక్కడి నుంచి ఎదిగి కడపలో కానీ స్టేట్లో కానీ మనం బయటికి రావాలనేదే ఈ ఉద్దేశం. అందుకే నేను అందరికీ ఒకటే సూచన చెప్తాను, బాగా ఆడండి, కలిసిమెలిసి ఒకరికొకరు పరిచయాలు చేసుకొని ఇక్కడ ఎలా ప్రాంతాల కష్ట నష్టాలు, మీ కష్ట నష్టాలు పంచుకొని మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. గెలుపోవటమి సహజం ఎవరికైనా. మే ద బెస్ట్ టీమ్ విన్. ఓడిపోయినాడు కూడా ఇక్కడి నుంచి ఏం నేర్చుకుంటున్నాడు అనేదే మన ఉద్దేశం ఉండాలి. అందుకే ఇది అందరికీ విశ్లేషించ మంచి గ్రౌండ్ ఉంది. అందరు ఇక్కడ స్పాన్సర్స్ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేర్ఫుల్గా నీట్గా రాసుకోండి. అందరినీ పేర్లు ఊర్లు చేసుకొని వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేసి కప్పు గెలుచుకోవాలనేసి అందరికీ ఆల్ ద బెస్ట్, కంగ్రాచ్యులేషన్, అందరికీ గుడ్ లక్ అని చెప్తున్నాను. ధన్యవాదాలు. చెప్పండి